తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ వాక్యం కొరకు దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. వాక్యం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నారు. మన పేర్లు పెట్టి ఆయన భూమి మీద మనం పంపించాడు. మనల్ని పిలిచి ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. మన పేర్లు ఆయనకు తెలుసు, మనం ఆయన సొత్తు కాబట్టి మనం ఆయన వారమని మనము ధైర్యంతో భూమి మీద జీవించగలుగుతున్నాం. కాబట్టి మనము ఆయన వారమై ఉన్నాం కనుక ఆయన హత్తుకొని జీవించినప్పుడు మనల్ని ఎల్లప్పుడూ ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో మనకి తెలియజేయబడుతుంది. నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. మనము ఆ జల ప్రవాహములలో మనం ఏమైనా ఇబ్బంది కలిగినా, మనకి ఏమైనా ఏ శోధన కలిగినా, ఆ జల ప్రవాహము వంటి శోధన ఇంకేదైనా కలిగినా నీకు తోడై ఉంటాను అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఎంత ధైర్యముగా ఉన్నాము, మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడని ధైర్యముగా మన జీవితాలని గడుపుతాము. ఈ మధ్యకాలంలో విజయవాడ, ఖమ్మం అవన్నీ మునిగిపోయినప్పుడు చాలా మంది శ్రమ పడినప్పటికీ దేవుని యొక్క కృపలో చాలా మంది సేవ్ అయ్యారని మనం వింటున్నాం. దేవుని యొక్క కాపుదలలో వారందరినీ దేవుడు రక్షించాడని మనం వింటున్నాం. కాబట్టి జలముల్లో పడి విడినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. అదే ఇశ్రాయేలీలు జలముల మధ్య నడిచి వెళ్ళినప్పుడు, జలములు వారికి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వారికి తోడై ఉన్న దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోషే ప్రజలను నడిపించినప్పుడు ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వారు కంగారు పడి భయపడుతూ ఉండినప్పుడు మోషేకు దేవుడు తెలియజేశాడు. మోషే ప్రజలతో అంటున్నాడు, మీ నిర్గమాకాండము 14వ అధ్యాయము 13-14 వచనాల్లో, మీరు భయపడకుడి, నేడు మీరు దేవుని రక్షణను కన్నులారా చూచెదరు, యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, ఈ రోజు మీరు చూస్తున్న జనం మరి ఒకసారి చూడరు అంటున్నాడు. అంటే వారిని ఐగుప్తీయులు తరుముతున్న వారిని మీరు ఎన్నటికీ ఇంకా చూడరు వారిని అంటున్నాడు. జలములో వాళ్ళు పడి వెళ్ళినప్పుడు వారిని జలములు ముంచలేదు. అక్కడ దేవుడు అక్కడ సముద్రంలో మార్గాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని మనము చూస్తున్నాము. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారదు అంటున్నాడు. యొర్దాను నది దగ్గర దేవుడు వారికి అద్భుత కార్యం జరిగించాడు. యొర్దాను నదిని గోడవలె నిలబెట్టాడు, కానీ వారి మీద పొర్లి పారకుండా వారికి దారిని ఏర్పాటు చేసిన దేవుడు. కనుక మన పూర్వీకులకి మన దేవుడు చేసిన ఈ గొప్ప కార్యములను నేడు మనకు కూడా తెలియజేస్తాను, మనకు కూడా జరిగించే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాము. అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్య నీవు నడిచినప్పుడు అవి నిన్ను కాల్చవు అంటున్నాడు. అగ్ని మధ్య నడిచినారు మన పూర్వీకులు. యూదా ప్రజలు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు వారు ముగ్గురుగా పడవేయబడిన వారు నలుగురుగా కనబడ్డారు. అక్కడ వారితోపాటు దేవుడు కూడా వారిని వెంబడిస్తూ వారిని సంరక్షించిన విధానాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి అవి నిన్ను కాల్చవు అని వాక్యంలో తెలియజేసిన విధముగా మనల్ని కూడా ఆ విధముగా రక్షించే దేవుడుగా ఉన్నాడని వాక్యములో మనము చూస్తున్నాం. అదే విధముగా అగ్ని జ్వాలలు వంటి ప్రమాదములు మనల్ని చుట్టుముట్టినా గాని, అగ్ని జ్వాలలు వంటి ఇరుకులు మనల్ని చుట్టుముట్టినా గాని ఆయన బిడ్డలముగా మనం ఉంటే మనము రక్షింపబడతాము. ఈ మధ్య మనం చూస్తున్నాము, కాలిఫోర్నియాలో అగ్ని జ్వాలలు అంటుకుని ఎంత ప్రమాదాన్ని అక్కడ సృష్టించాయో మనం చూస్తున్నాం. ఎంత నష్టపోయారో, వేల ఇళ్ళు అక్కడ కాలిపోయాయని న్యూస్లో మనం చూస్తున్నాము. కానీ దేవునితో ఉన్న బిడ్డలకు ఆ ప్రమాదములు ఏమి కాల్చజాలవు అని వాగ్దానం చేస్తున్న దేవుడు
మనకు కూడా ఆ వాగ్దానం ఇస్తున్నాడు. అగ్ని జ్వాలలు వంటి సమస్యల్లో కానీ, అటువంటి ప్రమాదకరాల్లో కానీ మనము ఒకవేళ చిక్కుబడినా కానీ దేవుడు మనల్ని కాపాడుతాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి షడ్రకు, మేషకు, అబేద్నెగోలను కాపాడిన దేవుడు, అగ్ని జ్వాలలో నుండి వారిని కాపాడిన దేవుడు, జలములో దాటిన ఇజ్రాయేలీలను కాపాడిన దేవుడు, అలాగే ప్రతి ప్రమాదం నుండి తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని కూడా ఆ ప్రమాదములన్నిటి నుండి తప్పించే దేవుడుగా ఉన్నాడు. అలాంటి ప్రమాదాలు మరి ఏవి సంభవించినా గానీ వాటన్నిటి నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, సజీవుడు అని దావీదు మహారాజు తెలియజేసినట్లుగా మన విమోచకుడు సజీవుడు కనుక ఆయన ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఉండే దేవుడు కనుక మనము భయపడవలసిన పని లేదు అని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. దేవుడు వారికి ఇచ్చిన కాపుదల మనకి ఇస్తాడనే ధైర్యంతో ముందుకు వెళదాం. వారికి ఇచ్చినటువంటి క్షేమము మనకు కూడా ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు క్షేమం ఇచ్చే దేవుడని మనము గ్రహించగలుగుతూ దేవుణ్ణి ఆశ్రయిద్దాము, క్షేమంగా ఉందాము, ఆశీర్వదింపబడదాము, ఘనమైన కార్యాలు దేవుని కొరకు చేయగలుగుదాము. దేవుడు అటు కృప వినిచిన బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు నాయన. బిడ్డలకు ఇచ్చిన వాగ్దానముల కొరకు మీకు స్తోత్రములు ప్రభు. నైనా వాగ్దానం అనుసరించి ప్రభు మిమ్మల్ని సేవిస్తూ, ఆరాధిస్తూ ప్రభు జయం వెంబడి జయము బిడ్డలు పొందుకుంటూ నైనా ఏ అపాయమునకు గురి కాకుండా మీ రెక్కల నీడన బిడ్డలు కాపాడబడినట్లు మీ కృప చూపి కాపాడి మహిమ పొంది దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ కుటుంబాలను ఆశీర్వదించి కుటుంబాల్లో ఏ అవసరత ఉన్నదో ఆ అవసరతలన్నీ మీరు తీర్చి మీరు మహిమ పొంది దేవుడవని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములందు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.